నీ మాటలలో నీ ప్రవర్తనలో దేవునికి ఇష్టకరంగా ఉండాలి. మరొక మాట చూద్దాం. తిమోతి రాసిన పత్రికలో 4వ అధ్యాయం, 1 తిమోతి 4వ అధ్యాయం 12వ వాక్యం. ప్రేమలోను అంటే నీ ప్రేమ ఎట్లా ఉండాలి? దేవుడు మెచ్చేటట్టుగా ఉండాలి. కొంతమంది ప్రేమ తల్లిదండ్రులకు దుఃఖాన్ని, తల్లిదండ్రులకు బంధువులకు దుఃఖాన్ని, తను ఎవరైతే ఇష్టపడుతున్నారో వారిని మాత్రం మెచ్చే ప్రేమ ఉంటుంది. కానీ తల్లిదండ్రులకు దుఃఖాన్ని పుట్టించే ప్రేమలు ఉన్నాయి. నీ బంధువులకు దుఃఖాన్ని పుట్టించే ప్రేమలు, నీ కన్నవారికి దుఃఖాన్ని పుట్టించే ప్రేమలు, ఇది దేవునికి ఇష్టమైనది కాదు. నీ ప్రేమ నీ కుటుంబం అంతా సంతోషించేటట్టుగా ఉండాలి. చదువు దేవుని నామని నేను ప్రేమించాను అంటారు, ఒకవేళ కొంతమందికి దుఃఖాన్ని కలగజేస్తున్నారు. అంటే దాని అర్థం ఏమిటంటే నువ్వు ఎవరి చేతిలో ఉన్నావు? నీ తల్లిదండ్రులకు దుఃఖాన్ని పుట్టిస్తూ, నీ బంధువులకు దుఃఖాన్ని పుట్టిస్తూ ఎప్పుడైతే జీవిస్తున్నావో, నువ్వు అనుకుంటున్నావు నేను ప్రేమిస్తున్నాను అని. నీ ప్రేమలో ఏముంది? స్వార్థం ఉంది. నీ ప్రేమలో ఏముంది? నీ ఆశలు నెరవేర్చుకునేది ఉంది. నీ ప్రేమలో ఏముంది? నీ మనసుకు నచ్చింది చేయడానికి ఉంది. కానీ దానికి ఏం పేరు పెట్టినావు? ప్రేమ. ప్రేమ అని పేరు పెట్టింటాం. ప్రేమ మత్సర పడదు, ప్రేమ భిన్నముగా ప్రవర్తించు, ప్రేమ అమర్యాదగా నడుచుకోదని చెప్పినాడుగా. అది నా ఇష్టం, ప్రేమించటం నా ఇష్టం అంటారు. అంటే నీ ఇష్టం అంటే నువ్వు ఎవరి చేతిలో మాట్లాడుతున్నావు? అపవాది చేతిలోనికి వెళ్ళి నా ఇష్టం అని నీ ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ దానికి ప్రేమ అని పెట్టావు. ప్రేమ అది ఎవరిదంటే అది దేవునికి సంబంధించింది. దేవునికి సంబంధించిన బిడ్డలు తన కుటుంబానికి ఏమాత్రం నష్టాన్ని, దుఃఖాన్ని తేరు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు నీ ప్రేమ దేవుడు సంతోషపడే విధంగా, నీ కుటుంబం అంతా సంతోషపడే విధంగా నువ్వు ప్రేమ కలిగి ఉండాలి. మరొక మాట, విశ్వాసములోను. విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించువాడని యేసు వైపే మనం లక్ష్యం ఉంచి మరుగు పందెంలో ముందుకు సాగుతున్నప్పుడు, ఈరోజు ప్రియులారా, ఈరోజు నీ ఎవరి కాలంలో, నీ ఎవరి జీవితంలో ప్రాముఖ్యంగా నీకు ఇచ్చిన దేవుడిచ్చిన జీవితంలో నీ విశ్వాసం ఎలా ఉన్నావు? చాలా మంది ఉంటుంటారు, నీ వల్ల కాదులేరా ఆ ఉద్యోగం సాధించటం, నీ వల్ల కాదులే పాస్ అవ్వడం, నీ వల్ల కాదులే ఈ పని చేయటం, నీ వల్ల కాదులే నీ కుటుంబాన్ని ముందుకు నడిపించటం అంటా ఉంటారు. కానీ ఎవరి మీద విశ్వాసం ఉంచాలి? యేసయ్యనందు విశ్వాసం ఉంచి పట్టుదల కలిగి ప్రార్థన చేసి ఎక్కలేని ఎత్తైన కొండపై ఎక్కించి దేవుని వైపే చూస్తూ నువ్వు ఎప్పుడైతే ముందుకు అడుగులు వేస్తావో, దావీదుని హెచ్చించినట్టుగా నేను ఎంతటి వాడనయ్యా అంటున్నాడు. అంటే అంత స్థితిలోనికి నేను ఎంతటి వాడనయ్యా, ఇంతగా నువ్వు హెచ్చించావని దావీదు అనగలిగినాడంటే ఎంత తగ్గింపు జీవితాన్ని జీవించాడో దావీదు మనకు అర్థం కావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు నువ్వు కూడా దావీదు వలె ఒక విశ్వాసం కలిగి నువ్వు ముందుకు వెళ్తే దావీదుని హెచ్చించినట్టుగా నిన్ను, నీ కుటుంబాన్ని కూడా హెచ్చిస్తాడు. మరొక మాట, విశ్వాసంలో నువ్వు ముందుకు సాగాలి. పవిత్రతలో అన్నాడు. దేంట్లో పవిత్రత? యవన కాలంలో పవిత్రంగా ఉండటం అసలు సాధ్యమంటారా? పరిశుద్ధంగా ఉండటం అసలు సాధ్యమంటారా? అంటే దేవుడు అంటున్నాడు ఇది సాధ్యమే. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను లోకమును జయించాను, జయించడానికి మీకు కూడా నేను శక్తిని ఇస్తాను, మీకు కూడా జ్ఞానం ఇస్తాను, మీకు పిలుపుతలుగా ఆత్మను నేను ఇవ్వలేదు. జయించగలిగిన శక్తి కలిగిన ఆత్మని ఇచ్చాను. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను నడిపించేది ఆయన, జయించడానికి శక్తిని పంపించేది ఆయన. నువ్వు జయించాలి, లోకంను జయించాలి. ఈరోజు నువ్వు పవిత్రంగా బ్రతకాలని దేవుడు కోరుతున్నాడు. నువ్వు పరిశుద్ధంగా జీవించాలని దేవుడు కోరుతున్నాడు. ఎప్పుడైతే నువ్వు పవిత్రంగా, పరిశుద్ధంగా నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో నీ జీవితాన్ని బట్టి దేవుడు సంతోషపడతాడు. చప్పటి దేవుని నామమున మహిమపడతాడు. పవిత్రత, పరిశుద్ధత అంటే నీ చేతులకు ఏమి అంటకుండా నువ్వు పరిశుద్ధంగా, నీ నోటికి అపరిశుద్ధమైనది ఏది అంటకుండా, నీ దేహానికి ఏమాత్రము దేవునికి నచ్చనిది అంటకుండా నువ్వు జీవించటమే
దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకొని పరిశుద్ధంగా జీవించాలి. నేను దేవునికి అప్పగించుకొని పవిత్రంగా బ్రతకాలి. దాన్ని బట్టి దేవుడు నిన్ను చూసి సంతోషపడతాడు. దాన్ని బట్టి దేవుని దీవెనలు నీకు మెండుగా కలుగుతాయి. పరిశుద్ధత లేకుండా ఏ ఒక్కరు కూడా పరలోకం చేరటం ఇది అసాధ్యమని దేవుని వాక్యం రాయబడింది. అంటే నువ్వు పరిశుద్ధత కలిగి నువ్వు జీవించకపోతే పరలోకం చేరట ఇది అసాధ్యం. మరొక మాట రండి నాన్న, 1 తిమోథెయుకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వాక్యం చివరి లైనిక, విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ఎట్లుండాలంట? ఒక మాదిరికరంగా. సంఘంలో చాచుకొని నీవు, దేవుని మందిరంలోకి వచ్చిన నీవు, దేవుని కొరకు జీవిస్తున్న నీవు, ప్రార్థన చేస్తున్న నీవు, ఆరాధన చేస్తున్న నీవు, భక్తి చేస్తున్న నీవు ఎలా ఉండాలంట? ఒక మాదిరిగా ఉండాలి. అంటే నిన్ను చూసినాక నేను కూడా అలా ఉండాలి అని మరొక వ్యక్తి అనుకోవాలి. నీ ప్రవర్తన చూసినాక, నీ మాటలు చూసినాక, నీ పరిశుద్ధమైన జీవితం చూసినాక, నీ ప్రార్థన జీవితం చూసిన తర్వాత, నీ స్థితిని చూసిన తర్వాత నేను కూడా ఆ వ్యక్తిలాగా మారిపోవాలి. సభల దేవుని ఒక మాదిరిని చూపాలి. నీ వెనక వచ్చిన తరానికి ఒక మాదిరి చూపాలి. నీ పిల్లలకు నువ్వు ఒక మాదిరి చూపాలి. నిన్ను బట్టి ఏమనాలంటే నీ పిల్లలు మా తల్లి వల్ల నేను ఉండాలి నీ కుమార్తె అనాలి. నీ కుమారుడు ఏమనాలంటే మా తండ్రి వల్ల నేను ఉండాలి అని నీ కుమారుడు అనుకోవాలి. నీ బంధువులు ఏమనుకోవాలి, ఇంకా మా వాడు ఇలా ఉన్నాడు అలా నేను బ్రతకాలి అని అనుకోవాలి. అలా మాదిరికరంగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు సంతోషపడే ఒక మంచి మాదిరికరమైన జీవితాన్ని నువ్వు జీవించినప్పుడు దేవుని దీవెనలు నీకు మెండుగా కలుగుతాయి. అందుకే దేవుడు అన్నాడు, నమ్మకస్తులకు మెండుగా దేవుని దీవెన. అంటే నువ్వు ఎప్పుడైతే నమ్మకంగా దేవుని వెంబడిస్తావో, నమ్మకంగా ఎప్పుడైతే దేవుని వెంబడిస్తా ఉన్నావో, ఈ వెంబడించే తరుణంలోనే దేవుని ఆశీర్వాదాలు నీ ముందుకు వచ్చేస్తాయి. దేవుని దీవెనలు నీ తలపైకి వచ్చేస్తాయి. ఒక మాదిరి పెట్టుకోవాలి. ఈరోజు నువ్వు ఒక మాదిరిని తప్పిపోయినట్లయితే ఇదే మిక్కిలి అనుకోల సమయం, ఇదే రక్షణ దినం. ఈరోజు నువ్వు సిద్ధపడు. నీ మాటలు, నీ ప్రవర్తన, నీ ప్రేమ జీవితం, నీ విశ్వాస జీవితం, నీ పవిత్ర జీవితం నువ్వు విశ్వాసులకు మాదిరిగా ఉంటా. ఎప్పుడైతే నిన్ను నువ్వు సమర్పించుకున్న దేవునికి ఇలా ఏ రోజు సరి చేసుకో. ఏ రోజు నువ్వు దేవుని దగ్గర వాక్యం చేత సరి చేయబడం. నిజంగా నేను ఎలా ఉన్నాను, దేవుని నామానికి అవమానం తెచ్చే బిడ్డగా ఉన్నానా, దేవుని నామానికి మహిమ తెచ్చే బిడ్డగా జీవిస్తున్నాను? ఈరోజు దేవుని నామానికి మహిమ తెచ్చే బిడ్డలు ఎవరి చేతిలో ఉన్నారంటే దేవుని చేతిలో ఉన్నారు. దేవుని నామానికి అవమానం తెచ్చేవారు ఎవరి చేతిలో ఉన్నారంటే అపవాది చెరలోనే ఉండిపోయారు. నువ్వు అపవాది చెరలో ఉంటూ దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవిస్తున్నట్టయితే ఈరోజు నువ్వు దేవునికి అప్పగించు. ఒక ప్రార్థన చేస్తాం, తన నుంచి ప్రార్థన చేస్తాం. యేసు ప్రభువా నీకు వందనాలు. యేసు ప్రభువా నీకు స్తోత్రాలయ్యా. నిజంగా దావీదును హెచ్చించావు. నేను ఎంతటి వాడను ప్రభువా నువ్వు హెచ్చించుటకు. నేను ఎంతటి వాడనయ్యా, నా కుటుంబమే పాటిదయ్యా నువ్వు నన్ను హెచ్చించుటకు. ఈరోజు ఒక దావీదు దేవుని సన్నిధిలో మాట్లాడుతున్నాడు. అభిషేకించబడిన వ్యక్తి దావీదు. సౌలు కూడా అభిషేకించబడ్డాడు, కానీ అభిషేకాన్ని, కృపను పోగొట్టుకున్నాడు సౌలు. దావీదు బాల్య దశ నుండే దేవుని కృపను పొందుకొని, దేవుని అభిషేకాన్ని పొందుకొని దేవుని కొరకు జీవిస్తూ వచ్చాడు, దేవుని పని జరిగిస్తూ వచ్చినాడు. దావీదు వంశంలో క్రీస్తు ప్రభు కూడా వచ్చాడు. ఎస్, ఎంతటి గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి కుటుంబాన్ని దావీదు పొందుకోగలిగాడు దేవుని ద్వారా. ఆ సంతానం దావీదు, యేసుక్రీస్తు ప్రభు కూడా ఆ సంతానంలో వచ్చి దావీదు కుమారుడా అర్పించుకున్నాడు. దావీదు కుమారుడా నన్ను తాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడచిపోకయ్యా.
దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడా నన్ను విడచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడా నన్ను విడచిపోకయా. నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడా నన్ను విడచిపోకయా. గుడిబడినయ్యా నా కనులు తెరువవా, ముగబడినయ్యా నా స్వరము నీయవా. గుడిబడినయ్యా నా కనులు తెరువవా, ముగబడినయ్యా నా స్వరము నీయవా. కుటిబడినయ్యా నా తోడు నడువవా, కుటిబడినయ్యా నా తోడు నడువవా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడా నన్ను విడచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడా నన్ను విడచిపోకయా. ప్రార్థనలో కూర్చుని నీవు కూర్చుని ఆరాధన చేస్తావా? ఎంతటి వాడను ప్రభువా హెచ్చించుటకు, నీ పాటిదయ్యా నా కుటుంబము. నిజంగా ఆ పరలోక రాజ్యములో నేను నా కుటుంబం అంతా ఉండడానికి నిజంగా ప్రభువా నా కోసం నువ్వు బలిపోయి నీ ప్రాణాన్ని నా కోసం బలిగా అర్పించావు. స్తోత్రం. బలిపోయినవయ్యా, నీ పాటి వాడిని తండ్రి. నీ పాటిదయ్యా నా కుటుంబము, నేను నా కుటుంబ సభ్యులందరూ ఆ మోక్ష మార్గం ఆ పరలోక రాజ్యం చేరేదానికి మాకు సహాయం చేసినావు. ఆ 3 మేకుల మధ్యన వేలాడతీయబడి నిలువెల గాయాలు పొంది రక్తమంత దారాదారులు కాచి ఒక్క రక్త బొట్టు కూడా నీలో లేకుండా మా కోసము ప్రభు ఇంత త్యాగము చేసినావు. ఎంతటి వాడను ప్రభువా, ఏ పాటిదే నా కుటుంబం. నిజంగా నీ చేతిలో ఉంటే దీవెనని, నీ చేతిలో ఉంటే ఆశీర్వాదం అని నా యొక్క వ్యక్తిగత జీవితంలో, మాటలో, చూపులో, ప్రవర్తనలో, ఆలోచనలో, విశ్వాసంలో, పవిత్రతలో ఒక మాదిరికరంగా నేను ఉండాలని మాట్లాడినావు తండ్రి. నీకు వందనాలు. అట్టి విధంగా ఉండేటట్టుగా నాకు సహాయం ఇచ్చి ప్రభువా, నువ్వు వచ్చినప్పుడు నేను రాకడలో ఎత్తబడే గుంపులు ఉండేదానికి నాకు సహాయం ఇచ్చి, నిజంగా ప్రభువా నా ప్రేమ స్వార్థమైనది అయ్యా. నిజంగా నా మాటలు అపవిత్రమైన మాటలతో మాట్లాడుతున్నాను. నిజంగా తండ్రి అయ్యా, పవిత్రంగా బ్రతకవలసిన వాడిని నీకు వ్యతిరేకంగా జీవిస్తూ, విశ్వాసంగా జీవించవలసిన వ్యక్తిని అవిశ్వాసంగా బ్రతుకుతూ ఇంతవరకు కాలం వెళ్ళబోసాను. నన్ను క్షమించు ప్రభువా. ఈరోజు ఒక చక్క నిర్ణయం తీసుకొని ఈరోజు మాటలో, చూపులో, తలంపులో, ప్రవర్తనలో పరిశుద్ధమైన జీవితంని జీవిస్తాను ప్రభువా. ఇక నుండి నీ కొరకు బ్రతుకుతాను. దావీదు వలె నన్ను హెచ్చించు, దావీదు వలె నన్ను అభిషేకించు, దావీదు వలె అయ్యా నాకు సహాయం చేయి, సహాయం చేయి, సహాయం చేయి. ఈరోజు రక్షించబడి నువ్వు చిన్న ఆరాధన చేస్తావు. ఎస్ఐయా, ఎంతటి వాడినయ్యా, ఏ పాటిదయ్యా నా కుటుంబం. సౌలు కృపను పోగొట్టుకున్నట్టుగా నేను కృపను పోగొట్టుకోకుండా అయ్యా దావీదు వలె నేను కృపను పొందుకునేదానికి నాకు సహాయం చేసావు. నీకు వందనాలయ్యా. నీ కృప జీవము కంటే ఉత్తమమైనది కదయ్యా. ఒక తీర్మానం తీసుకుని ఒక చిన్న ఆరాధన చేస్తావా? ప్రభు ఇస్తాను అప్పగింపబడిన దాంట్లో రొట్టె గురించి ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు దీన్ని చేయడని ప్రభు సెలవిచ్చాడు. తండ్రి, ప్రేమ నమ్మదగిన దేవ యేసుక్రీస్తు ప్రభువునికి స్తోత్రాలు. ఈ పరిశుద్ధమైన మీ శరీరాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు. ఈ శరీరంలో పాలు పొక్కులు పొందిన మీ బిడ్డలందరినీ స్థిరపరిచి బలపరచు. ఎవరు అవిశ్వాసంగా, ఎవరు చేతులు వేయకుండా సాయించండి, అయోగ్యంగా ఎవరు చేతులు వేయకుండా సాయించండి. విశ్వాసంగా జీవిస్తూ యోగ్యత కలిగి ప్రభు పరిశుద్ధంగా మీ యొక్క శరీరంలో పాలు పొక్కులు పొందేదానికి సాయించండి.
వేస్తే వేస్తున్నాము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. శరీరధారిగా దిగొచ్చినందుకు స్తోత్రాలు. మా కోసం సొగసును స్వరూపాన్ని కోల్పోయినందుకు వందనాలు స్తోత్రాలు. యేసునామములో ఇచ్చినాడు తండ్రి. పరిశుద్ధమైనటువంటి ప్రభు శరీరం మన మధ్యలోకి వస్తుండగా కొంచెం కొంచెం పంచుకొని ప్రభువును జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువును జ్ఞాపకం చేసుకుందాం. రక్షించబడిన వారు మీ కుడి హస్తాల పైకి చూపిస్తే పరిశుద్ధమైనటువంటి ప్రభు శరీరం మీ మధ్యలోకి వస్తుండగా మాటలో చూపులో పగులు ఎక్కడన్నా జారిపోయింటే క్షమించి ప్రభు అని పశ్చాత్తాపడుతూ ప్రభు దగ్గర క్షమాపణ కోరి ప్రభు శరీరంలో పాలు పంపులు పొందుదాం. రక్షించబడిన వారు ఇప్పుడు చేస్తారు పైకి చూపిస్తే ఎంతటి వాడిని ప్రభు అని కృపనిచ్చావు. నీ శరీరాన్ని తినడానికి ఈరోజు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చావు, నీకు స్తోత్రాలయ్య. నిన్ను ఆరాధించే భాగ్యం ఇచ్చావు, నీకు స్తోత్రాలయ్య. నా కుటుంబంతో నీ సన్నిధిలో గడిపే భాగ్యం ఇచ్చావు, నీకు స్తోత్రాలు అంటూ ఎవరు మౌనంగా ఉండక ప్రభు చేసిన మేలు, ప్రభు చేసిన అద్భుతాలను బట్టి, ఆరోగ్యకరమైన జీవితాన్ని దేవుడిచ్చిన విధానాన్ని బట్టి ప్రభుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థనలో ప్రభుని యేసుతాను అప్పగింపబడిన రాత్రి మరొక పాత్రను ఎత్తుకొని నా రక్తములైన కొత్త నిబంధన దీనిలో త్రాగునప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడని ప్రభు సెలవిచ్చాడు. తండ్రి నీ కొందనంలో స్తోత్రం. తండ్రి నీ విలువైన పరిశుద్ధమైన మీ రక్తాన్ని మా కోసం ప్రభు సిలువలో మీ రక్తాన్ని ఒక్క రక్త పట్టు కూడా మీరు శరీరంలో లేకుండా కాల్చారు. మమ్మల్ని రక్షించడం కోసం మీ రక్తము ద్వారా పాపక్షమాపణ మీరు కలగచేస్తున్నందుకు స్తోత్రాలు. ఈ రక్తాన్ని పాలు పంపులు పొందుతున్న ప్రతి బిడ్డను స్థిరపరిచి బలపరిచి దీవించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయించున్నాను తండ్రి. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు రక్తం మన మధ్యలోనికి వస్తుండగా కొంచెం కొంచెంగా పుచ్చుకొని ప్రభుని మనం జ్ఞాపకం చేసుకున్నాం. రక్షించబడిన వారికి కుడి హస్తాల పైకి చూపిస్తుంది. మధ్యలోనికి రక్తం వస్తుంది. ప్రభుని జ్ఞాపకం చేసుకుందాం. మౌనంగా ఉండొద్దు. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభు రక్తంలో పాలు పంపుకుంటారు. ఈ పరిశుద్ధమైన రక్తంలో నాకు పాలు పంపులు పొందేదానికి నాకు అవకాశం ఇచ్చినందుకు స్తోత్రాలయ్యా. ఎందరికో లేని ధన్యత ఈరోజు, ఈ ధన్యత, ఈ అవకాశం, ఈ కృప నాకు ఇచ్చావు, నీకు స్తోత్రాలంటూ ప్రభుని ఆరాధిస్తూ, ప్రభుని మహిమపరుస్తూ, ప్రభుని బట్టి సంతోషపడుతూ సాగవలసింది కదా. ప్రభు శరీరం ప్రభు రక్తం అందనట్లయితే ఇప్పుడు చేస్తారు పైకి చూపిస్తారు. మీ మధ్యలోనికి ప్రభు రక్తం తీసుకురాబడుతుంది. ప్రభు శరీరం ప్రభు రక్తం మిగిల్చబడింది. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధడానికి స్తోత్రాలు, వందనాలు. మీ శరీరం మీ రక్తం మిగిల్చబడిన మీ శరీరం మీ రక్తంలో పాలు పంపులు అనేకులు పొందడానికి, అనేకులు రక్షించి కాపాడతారు. అయ్యా నాయన, మా భక్తిని బట్టి కాదు, మా నీతిని బట్టి కాదు, మీ ఉచితమైన నీ కృపను బట్టి అయ్యా నిజంగా రక్షించుకున్నాను. నీకు స్తోత్రం. అందరినీ కూడా రక్షించి, అందరినీ కూడా పాపం నుండి విడిపించి, సంఘంలో చేర్చి నీ కొరకు సాక్షులుగా బ్రతికేదానికి సాయం చేయండి. ఈ చిన్న పరిచయను మీరు దీవించి, ప్రతి ఒక్కరి అవసరతలు మీరు తీర్చి, మీరు మహిమనందమని చేరువచ్చిన బిడ్డలందరినీ దీవించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. అందరూ లేచి పల్లవి చరణం పాడుతుండగా ఈ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. ఈ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు చూడకును, బాధల నుండి ప్రతి
రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే మేమేమైపోదము. నేనుండా